తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కాపు నేతలు పవన్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ సంధించారు. తనతో వచ్చే వాళ్లంతా పోరాడే వాళ్లై ఉండాలే కానీ సలహాలు ఇచ్చేవాళ్లు వద్దే వద్దని పవన్ తెగేసి చెప్పిన నేపథ్యంలో ముద్రగడ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. లేఖలో ముద్రగడ పలు కీలక విషయాలు బయటపెట్టారు. ముద్రగడ లేఖను చూసినట్లయితే 2019 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కీర్లంపూడి వస్తానని మీరు చెప్పగా ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పాను. మన ఇద్దరి కలయికను యావత్ కాపు జాతి చాలా బలంగా కోరుకున్నారు. వారి అందరి కోరికతో నా గతం, నా బాధలు, అవమానాలు, కోరికలు అన్ని మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాను. కానీ దురదృష్టవశాత్తు మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడర్ బయటకు రావడానికి భయపడిపోయింది. అంతా ఇళ్లకే పరిమితమైపోయారు. అలాంటి సమయంలో తమరు జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. టీడీపీ పరపతి పెరగడానికి ఎదురు ఎన్ని చెప్పినా మీరే కారణమని బల్లగుద్ది చెప్పగలను. ప్రజలంతా మమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తాతలాడారు. పవర్ షేరింగ్ కు ప్రయత్నించి 80 సీట్లు అడిగి ముందుగా మిమ్మల్ని 2 ఏళ్లు సీఎంగా చేయమని కోరి ఉండాలి. కానీ ఆ సావాసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరం. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ, పదవుల కోసం కానీ, పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం కానీ చేయలేదు. కానీ మీలా గ్లామర్ ఉన్న వ్యక్తి కాకపోవడం, ప్రజల్లో పరపతి లేనివాణ్ణి అవడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిగా ఉండటంతోనే వస్తానని చెప్పించి రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది అని పవన్ ని ఉద్దేశించి ముద్రగడ ఘాటు లేఖ రాశారు.